హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే ఫేమస్ ప్లేస్ అదేంటంటే అదే మన చార్మినార్. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో దీన్ని సందర్శించేందుకు వస్తుంటారు. అలాగే దీని పక్కన ఉన్న చిన్న టెంపుల్ ని కూడా చూస్తారు. టెంపుల్ చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్. అదే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే ఐశ్వర్యం, సంపద, అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు. భాగ్య అనే పదానికి అర్థం అదృష్టం. అందుకనే అమ్మవారిని అదృష్ట దేవతగా భావిస్తారు. హైదరాబాద్ కి భాగ్యనగరం అనే పేరు కూడా అలాగే వచ్చిందంటారు. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారో చెప్పడానికి అనేక కథలు ఉన్నాయి. అందులో ఒక కథ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఈ చార్మినార్ ను నిజాం నవాబు కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. దీన్ని నిర్మించేటప్పుడు సామాన్యంతా ఒక చోట భద్రపరిచారు. దానికి కాపలాగా ఒక గొల్లవాడిని కూడా పెట్టించారట. ఆ గొల్లవాడు కాపలాగా ఉన్న సమయంలో రాత్రి అక్కడికి దగదగా మెరుస్తూ ఒక స్త్రీ వచ్చిందట. వచ్చిన వెంటనే ఆ గొల్లవానితో నేనొచ్చినా అని నీ నవాబుకు చెప్పు అని చెప్పిందట. ఆ గొల్లవాడు ఆమెనే తదేకంగా చూస్తూ అసలు ఎవరు మీరు, మీ పేరేంటి, ఊరేంటి అని అడిగితే వెంటనే ఆమె అవన్నీ అవసరం లేదు, నేనొచ్చినా అని నవాబుకు చెప్పు, అర్థమైపోతుందని చెప్తూ నువ్వొచ్చే వరకు నీ సామానుకు నేను కాపలాగా ఉంటా అని అందట. వెంటనే ఆ గొల్లవాడు ఆ రాత్రి పరుగు పరుగున నవాబు దగ్గరికి వెళ్ళి నవాబ్ సాబ్ అని మొత్తం విషయం చెప్తాడు. వెంటనే నవాబుకు అసలు విషయం అర్థమై అదృష్ట దేవత వచ్చిందని అనుకుని వెంటనే ఆ గొల్లవాని తల నరికేస్తాడు. ఎందుకు ఆ గొల్లవాని తల నరికేస్తాడంటే ఆ గొల్లవాడు అక్కడికి వెళ్ళినా, నవాబు అక్కడికి వెళ్ళినా ఆ తర్వాత ఆ అమ్మవారు వెళ్ళిపోతారు. అలా వెళ్ళడం నవాబుకి ఇష్టం లేదు. ఆ అదృష్ట దేవత అక్కడే కొలువై ఉంటే తన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అలా చేస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శిలగా మారి ఇక్కడే భాగ్యలక్ష్మి అమ్మవారిగా వెలిశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం. ప్రతిరోజు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శుక్రవారాలు మరియు పండుగ సమయాల్లో చాలా మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దీపావళి సమయంలో ఈ టెంపుల్ లైట్ల కాంతులతో దగదగా మెరిసిపోతుంటుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. మీరు కూడా చార్మినార్ని చూడ్డానికి వచ్చినప్పుడు ఈ ఆలయ దర్శనం అస్సలు మిస్ అవ్వకండి. చిన్న ప్లేస్ అయినా ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా సందర్శించండి. మీకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి వస్తుంది.